ఇంకా నిన్న మనం వీడియోలో నిన్న కూడా మనం చర్చించాము. ఆర్సెల్ఆర్ మిట్టర్ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఒక జూమ్ కాల్తో తీసుకొచ్చేసానని చెప్పి నారా లోకేష్పై జాకీలు లేపే ప్రయత్నం హోమ్ మినిస్టర్ అనిత గారు చేశారో, దీనికి ఈ వ్యాఖ్యలకి కౌంటర్గా వైఎస్ జగన్ ఆర్సెల్ఆర్ మిట్టల్ ఫ్యాక్టరీకి గతంలో తన హయాంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అది తాను చేసిన దానికి కొనసాగింపుగా ఇవాళ దీనికి సంబంధించినటువంటి లాంచింగ్ జరిగింది, ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది తప్ప మీ సుందర ముఖార విందాన్ని చూసి కాదు అని ఒక చలోక్తిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని పట్టుకొని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్క మాటతో నిన్ను చంపేస్తాం జగన్ అంటూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే గుంటూరు ఎంపీ హోదాలో ఉండి అటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? సార్, అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో పోటీ చేసిన ఎంపీ గల్లా జయదేవ్ గారితో మాట్లాడుకుని సంప్రదింపులు చేశాక ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటే బాగుంటది. ఎందుకంటే ప్రతిసారి అంటే ఇప్పుడు జగన్ గారు మాట్లాడింది తప్ప అంటే జూమ్ కాల్లో ఇప్పుడు నేను మీకు మీ ముఖం నాకు కనపడుతుంది, నా ముఖం మీకు కనపడుతుంది, అంతేనండి. అంతే. సో ఇప్పుడు ఆయన జూమ్ కాల్ తో 20 నిమిషాలు జూమ్ కాల్ తో ఒక కంపెనీని తీసుకొచ్చినారు అంటే మీ సుందర ముఖార విందము అనే పదాన్ని వాడితే అదేమన్నా భూత, అదేమన్నా తప్ప? అంటే మీ ముఖాన్ని చూసి వచ్చేసింది అనుకున్నారా కంపెనీ? గతంలో ఎన్ని సార్లు మేము మాట్లాడాము, వాళ్ళని ఇక్కడికి పిలిపించినాము, వాళ్ళు ఇక్కడెక్కడ ప్రదేశాలు నకపల్లి, అనకాపల్లి, లేకపోతే కాకినాడ ఈ పరిసర ప్రాంతాలన్నీ చూసుకున్నారు, వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. దాని కొనసాగింపుగా మీరు తీసుకొచ్చినారు అంటే బాగుంటది, కానీ జాకీలేసి పైకి లేపడానికి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే రెహమాన్ గారు, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, లాస్ట్ టైం మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ పక్కనే వర్మ గారు కూడా ఉన్నారండి ఒక స్టేజ్ మీద. నక్కపల్లి సీజెడ్ కానీ లేకపోతే దివీస్ కానీ ఇంకొక లాబొరేటరీ ఏదో ఉందండి. సో ఇవన్నీ కూడా ఏమండి హెట్రో డ్రగ్స్ కూడా అప్పుడు వైఎస్ఆర్ హయాంలో వచ్చింది అది. యా సార్, అవన్నీ కూడా ఇక్కడున్న మనం స్టేజ్ మీద ఉన్నటువంటి మనం అంటే మన కూటమి ప్రభుత్వంలో కానీ మన కూటమికి సంబంధించిన ఏ పార్టీ కానీ తీసుకురాలేదు. అక్కడ దివంగత నేత గౌరవ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఈ నక్కపల్లి సీజెడ్ కానీ దివీస్ కానీ హెట్రో కానీ ఇవన్నీ వచ్చినాయి అని చాలా గొప్పగా చెప్పారు. అప్పటి నుంచి లోకేష్ గారికి కడుపులో మంటగా ఉంది. చనిపోయిన వ్యక్తి గురించి చెప్పినాడే, మనమేమీ తీసుకురాలేదా, మనం కూడా ఏదైనా తీసుకొద్దాం, మనం మాత్రమే తీసుకొద్దాం, మన పేరు మాత్రమే చెప్పే విధంగా తీసుకొద్దాం, నా పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే అంటూ గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను అన్నారు. అనకాపల్లికి సంబంధించిన ఆ మిఠాల్ స్టీల్ ప్లాంట్ ఆదిత్య మిట్టల్ ని నేనే తీసుకొచ్చినాను అంటే. సో అందుకని కేవలం అండి అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు చూడండి, అట్లా ఏదైతే వాస్తవం అది ఆయనే తీసుకొచ్చారు, ఆయన హయాంలో వచ్చింది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవారు కానీ గతంలో మన కూటమిలో ఉన్నవారు కానీ అంటే ఈవెన్ దో టీడీపీ గారు కానీ తెచ్చింది కాదు. అంటే వీళ్ళెవరు తేలేదు, మరి ఎవరు తెచ్చినారు? దివంగత రాజశేఖర రెడ్డి గారు. సో ఇప్పుడు ఏం తెచ్చినారు లోకేష్ గారు? ఆదిత్య మిట్టల్ ని జూమ్ కాల్లో 20 నిమిషాల్లో మాట్లాడి వారి సోదరుడు అనితమ్మ గారి సోదరుడు ఆ కంపెనీని తీసుకొచ్చినాడు. మేము అదే జూమ్ కాల్లో మాట్లాడి ట్రంప్ గారితో యుద్ధాన్ని ఆపేయమని అడుగుతున్నాం. ఆయన కన్విన్స్ చేయగలరు కదా. సో నేను ఇంకా నిన్న అనుకుంటాండి 99 ఛానల్ ప్యానెల్లో ఒక బీజేపీ నేత అంటున్నాడు అతని కంపెనీ అతనే తెచ్చినాడు అంటే నేను అన్నాను, గతంలో కూడా మంగళగిరిలో ఓడిపోయి ఎమ్మెల్సీ తీసుకొని ఇదే ఐటీ శాఖ పంచాయతీ శాఖ మినిస్టరే కదా ఆయన, అప్పుడు తీసుకురావచ్చు కదా ఆదిత్య మిట్టల్ కంపెనీ అంటే. అప్పుడంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వద్దామని అనుకోలేదట, అందుకని మీరు తీసుకురాలేదట. మరి మార్కెటింగ్ స్కిల్స్ అంటే ఎలా ఉంటాయి అంటే, పర్ సపోజ్ అండి ఒక బస్ స్టాండ్ లో ఒక ప్రయాణికుడు పోతూ ఉన్నాడు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటి అమ్మడానికి చూశాడు. అతను కొందాం అనుకున్నప్పుడు ఈ డిక్షనరీ కాకపోతే ఆ డిక్షనరీ, ఆ డిక్షనరీ కాకపోతే ఈ డిక్షనరీ అమ్ముతాడు, కొంటాడు. కానీ అతను కొనాలని అనుకోలే. అతను బస్ లో వెళ్ళిపోతుంటే, సార్ మీకు పిల్లలు ఉన్నారా? నా పిల్లల గురించి మీకెందుకే సార్, పిల్లలు ఉన్నారా? ఉన్నారా, 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? 7th 6th. సార్ మీరేమనుకోకండి సార్, ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎలా ఉంటుందో తెలుసా? మీ పిల్లలు ఇప్పుడు వరకు ఫోన్లు అవన్నీ చూస్తున్నారు కదా, ప్రతి మీనింగ్ దీంట్లో వెతుక్కుంటా ఉంటే అలవాటు అవుతుంది సార్. ఇంగ్లీష్ బాగుంటుంది సార్, ఇంగ్లీష్ కి ఒక మీనింగ్ కి 4 మీనింగ్స్ ఉంటాయి సార్. మీ పిల్లలకు ఉపయోగపడుతుంది సార్, రోజు 2 పేజీలు చదవమనండి సార్ బాగుంటుంది సార్, ఇది బాగా సేల్డ్ కంపెనీ సార్. ఇలా మార్కెటింగ్ చేసుకొని కొనకూడదు, అక్కర్లేదు అనుకున్న వాడిని కూడా కన్విన్స్ చేసి కొనగలగడమే మార్కెటింగ్ స్కిల్స్. అప్పట్లో 2019 క్రితం అంటే ఆయన రావాలనుకోలేదంట, అప్పుడు తీసుకొస్తే గొప్ప విషయం మార్కెటింగ్ స్కిల్స్. జూమ్ కాల్ లో తీసుకొచ్చి ఉండాల్సింది, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి సింగపూర్ కు ఆయన వెళ్ళి ఉండే దేశానికో వెళ్ళి తీసుకురావాల్సింది. కానీ ఆయన వద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అనుకున్నప్పుడు ఎక్కడో చాటికి రండి, మీకు ఏది నచ్చితే అక్కడికే రండి అంటూ జూమ్ కాల్ లో మాట్లాడి తీసుకురావడం
తీసుకురావడం తెలివిగల లక్షణమా అండి? అదొక గొప్ప విషయమా అండి? వాళ్లే వద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ అక్కడ అని వెతుక్కుంటున్నప్పుడు అక్కడ కాదు ఇక్కడికి వచ్చేసేయండి అని మాట్లాడి జూమ్ కాల్లో తీసుకురావడం ఒక కంపెనీ తీసుకొచ్చిన గొప్ప అండి. 32 మంది ప్రాణత్యాగం ఫలితం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే అనితమ్మ గారి సోదరుడు 30-40 సంవత్సరాల క్రితం పుట్టుండాల్సింది. ఈ మాత్రం పోరాటం, అంతమంది ప్రాణత్యాగం కూడా లేకుండా ఒక జూమ్ కాల్లో ఆ టెక్నాలజీ అప్పట్లో వచ్చుంటే తీసుకురాగలిగి ఉండేవాడేమో. సో క్రెడిట్ చోరీ అనేది ఇంత దారుణంగా చేస్తారని జగన్ గారు బయటకు వచ్చి మాట్లాడారండి. గతంలో వైసీపీ ఓడిపోవడంలో ఒక కారణం జగన్ గారు మాట్లాడకపోవడం అండి. జగన్ గారు మాట్లాడకపోవడం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన ఎంత మాట్లాడకపోవడం ఎంత పెద్ద తప్పంటే రాజశేఖర రెడ్డి గారు 2 కొండలే ఆయన అన్నారు, ఆ 2 కొండలు చేసేసినాడు అని మేమే ఎన్నో సార్లు తిట్టుకున్న పరిస్థితి అండి. అంటే మాకు తెలియదు ఏది నిజమో ఏది అబద్ధం, ఎందుకంటే మీరు ఎవరు చెప్పలేదు. అంటే మేము నమ్మేలా చెప్పలేదు. ఎవరు చెప్పినారు? ఇప్పుడు నేను క్షమాపణ చెప్పి ఆ జీవో చూసినాక జగన్ రెడ్డి గారు బయటకు వచ్చినారు, సజ్జల గారు బయటకు వచ్చి జీవోతో సహా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అసలు ఈ జీవోల్ని పక్కన పెడదాం అనుకున్నదే చంద్రబాబు అంటూ ఎవిడెంటరీ వీడియో చూపించాక ఇప్పుడు చెప్పండి, అసెంబ్లీ కాదు పబ్లిక్ మీటింగ్ అది ఎక్కడన్నా 2 కొండల ప్రస్తావన చంద్రబాబు గారు గాని సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి డిప్యూటీ సీఎం గాని మాట్లాడతారా అండి? ఇక మాట్లాడరు. ఆయన మాట్లాడనంత వరకే అన్ని నోళ్లు లెగుస్తాయి. ఆయన మాట్లాడడం బిగిన్ చేస్తే నిశ్శబ్దమే రన్ అవుతుందండి, నిశ్శబ్దమే రన్ అవుతుంది. అందుకనే ఈ రోజు క్రెడిట్ చోరీ అంటూ ఆయన ఎవిడెంటరీతో తీసుకొస్తుంటే మారు మాట్లాడలేని పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చినానంటాడు, ఒక ఫ్లైట్ దిగుతా రామ్మోహన్ నాయుడు గారు ఫోటో పెట్టడం, సో వార్ రూమ్ పెట్టామంటారు. సో ఈ జాకీలేసి పైకి లేపడం ఆపండి సామి, మేము తెచ్చినాం ఇదిగో జీవో అంటూ ఈ రోజు జగన్ గారు బయటకు వచ్చి ఆయన యుద్ధాన్ని ఆయనే చేసుకోవాలి కానీ సైన్యాన్ని నమ్మి రాజు ప్రశాంతంగా ఉండకూడదండి. సైన్యాన్ని నమ్మి రాజు ప్రశాంతంగా ఉండకూడదు. యుద్ధం సమయంలో రాజే సైన్యాధిపతి అవ్వాలి. ఇక ఆయన యుద్ధ సమయం అని భావించాడు. కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఎవ్వరికి నమ్మకం సడలిపోకుండా నేనున్నాను, నేను ప్రతిదీ వింటున్నాను, భయపడకండి, జనాల్లో పాదయాత్ర బిగినవుతుంది, ఇక గట్టి పోరాటమే చేస్తాం మనం కూటమితో, ఒక్కొక్కరికి బయోస్కోప్ లో సినిమాలు చూపిద్దాం, మరి ఏమి కంగారు పడకండి అంటూ కార్యకర్తలకు ఆయన ఇచ్చే ధైర్యం గతంలో లేకపోయిందని ఆయనే చెప్పారండి. కరోనా వల్ల 2 సంవత్సరాలు పోయింది, మిగతా 3 సంవత్సరాలు కట్టడాల మీద, పురోగతి మీద, అభివృద్ధి మీద పెడుతూ కార్యకర్తలని లేకపోతే ప్రత్యర్థి మాటలకి సమాధానాలు చెప్పడంలో ఫెయిల్ అయ్యాను, కానీ ఇప్పుడు అలా ఫెయిల్ అవ్వను అంటూ చాలా గొప్పటి సమాధానం చెప్పారండి. సో ఎనీవే ఇలాగే ముందుకెళ్ళాలి. ప్రత్యర్థి కూటమి ఏది మాట్లాడినా వారం రోజులు టైం తీసుకొని ఆయనే బయటకు వచ్చి ఎవిడెంటరీతో సమాధానం చెప్పాలి. ఇక ఏ ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడాల్సిన పని లేదు, ఆయన ఒక్కడు బయటకు వస్తే చాలు, మాట్లాడాల్సింది మాట్లాడేస్తారు. ఈ వారం రోజులు ఎందుకు టైం చెప్పారంటే ఈ వారం రోజులు ఆయన మాట్లాడిన దాని మీద పచ్చ మీడియా డిబేట్లు మొత్తం దానికోసమే పనిచేస్తారు. ఆయన ఒక ఛానల్ పెట్టినా ఒకటే, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయినా ఒకటే, మిగతా పచ్చ మీడియా లేకపోతే టీడీపీ సోషల్ మీడియా లేకపోతే కూటమి అందరూ కూడా ఆయన మాట్లాడిన దానికి సమాధానమే చెప్తారు. ఎందుకంటే మీరు చూసినారు అంబటి రాంబాబు గారు అరెస్ట్ అప్పుడు ఆయన అలా నడుచుకుంటూ బయటకు వచ్చి మహిళల మధ్యలో ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు నుంచొని. ఆయన మాట్లాడిన ప్రశ్నలకి సమాధానంగా లడ్డూ కల్తీ గురించి ఒక 10-15 మంది క్యాబినెట్ మినిస్టర్లు కూర్చొని పుంఖాలు పేజీలు చదివేసి సమాధానాలు చెప్పారు. అంటే ఒకరు ఆడతా పాడతా మాట్లాడిన ప్రెస్ మీట్ కి ఇంతమంది స్పందించారు అంటే అలాగే ఉంటది. ఆయన బయటకు వస్తే అలాగే ఉంటది. రావాలా, ప్రతిదీ సమాధానం చెప్పాలా. సైన్యాన్ని నమ్ముకొని రాజు ప్రశాంతంగా ఉండకూడదు. యుద్ధం వచ్చినప్పుడు రాజే సైన్యాధిపతి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎప్పుడైతే లడ్డూ కల్తీ గురించి మాట్లాడారో అన్ని నోళ్లు మూచుకున్నాయి. అదే రకంగా ఆయన ఎప్పుడైతే ఏదైతే 7 కొండల గురించి మాట్లాడారో ఇంకా ఏ నోళ్లు లెగవు. అదే మాదిరిగా ప్రతి విషయం క్రెడిట్ చోరీ, గూగుల్ డేటా సెంటర్ విషయం గాని, అనకాపల్లికి వచ్చినటువంటి ఆదిత్య మిట్టల్ గురించి గాని ఆయన మాట్లాడడం బిగిన్ చేసినారో వాళ్ళ సోదరుడు తెచ్చిన జూమ్ కాల్ వైరుధ్యం అంతా బయటకు వస్తుంది. సో దయచేసి నాయకుడు నిలబడాల్సిన సమయం కాబట్టి ఆయన ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ.